హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, వంకాయ బఠానీ. ఏమాత్రం లేట్ చేయకుండా వంకాయ బఠానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నెని పెట్టి 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇందులో కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న 1/2 kg వంకాయ ముక్కలను వేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి. వంకాయ ముక్క 70% ఈ నూనెలోనే మగ్గిపోవాలి. ఇప్పుడు మూత పెట్టి వంకాయ ముక్క మెత్తపడే వరకు మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు బ్లెండర్ జార్లో 2 వెల్లుళ్ళు, ఇంచు అల్లం, 3 మీడియం సైజు పండు టమాటో ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసి పక్కనుంచండి. సెవెంటీ 70% మగ్గిన వంకాయలో బ్లెండ్ చేసిన టమాటా పేస్ట్, పచ్చి బఠానీ వేసి మిక్స్ చేయండి. నేను ఫ్రోజన్ బఠానీ యూజ్ చేస్తున్నాను. మీరు మార్కెట్లో దొరికే బఠానీ యూజ్ చేస్తే 4 గంటలు ముందుగా నానబెట్టాలని గమనించండి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు కూడా ఉడికించండి లో ఫ్లేమ్ మీద. నూనె ఈ విధంగా పైకి తేలాక టేబుల్ స్పూన్కు పైగా కారం, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 100 ml వాటర్ని వేసి మిక్స్ చేసి కూర దగ్గర పడే వరకు కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని వంకాయ బఠానీ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.